మాస్టర్ ఇస్రాయల్ గారు మనకి చాలా సుపరిచితులు. మనం చాలా సార్లు మన దగ్గరికి వచ్చి వాక్య పరిచర్య చేస్తారు. సో మీలో చాలా మందికి గడిచిన దినాలలో మనం ఎవరిని పిలవలేదు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనం చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత, దగ్గర 3-4 సంవత్సరాల తర్వాత మనం ఇంకా ఎవరిని పిలవకుండానే నేనే బలపరుస్తూ వచ్చాను. ఈ సమయంలో మాత్రం దైవదాసుల ద్వారా దేవుడు మనతో ఏది మాట్లాడినాడు. యాక్చువల్లీ మనకి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది. అయినా సరే ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి దేవుడు, నేను మొన్నటి రోజున కూడా చెప్పాను, దేవుడు బయలుపరిస్తేనే కానీ రాలేదన్నా, దేవుడు చెప్తే వస్తాను అన్నారు. సడన్ గా అలాపై సడన్ దేవుడు బయలుపరిచాడు, వస్తాను అని చెప్పేసి అన్నారు. సో అన్న మన మధ్య ఉండడం చాలా సంతోషం. మీ అందరికీ ఏమి కావాలో, ఏ ఆత్మీయ ఆహారం, ఎందుకంటే ఆత్మానుసారులు ఆత్మ విషయాలను మనస్సు ఉంచుతారు కాబట్టి మీ హృదయంలో ఆత్మలో దేవుడు నేను కోరుకుంటున్నారు. అదే ఆత్మీయ ఆహారము దైవ సేవల ద్వారా ఇప్పిస్తారని నమ్ముతున్నాను. ఈ సమయాన్ని అన్నయ్య చెప్తున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులకు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదను, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయను అని చెప్పాను. చిన్న ప్రార్థన. మహిమా పరిశుద్ధులను మాట్లాడించి సర్వశక్తి మంది బ్రతుకు సత్యస్వరూపైన మా ప్రభువు, అవును తండ్రి, నీ అందు విశ్వాసం ఉంచారు, నీ అందు నమ్మిక ఉంచారు. అయినప్పటికీ మా అందరితో మీరు చెప్పిన మాట, నీ వాక్యమందు నిలిచిన వారమై ఉండి నిజముగా నీకు శిష్యులుగా ఉండాలని కోరు. అప్పుడు మాత్రమే సత్యము గ్రహించుకుని సత్యము ద్వారా స్వతంత్రం పొందుకునే విధంగా ఈ కృపాన్ని గ్రహించమని పరిశుద్ధాత్మ స్వాధీనంలో ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇలాగ మీ మధ్యకి రావడానికి సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా తమ్ముడు, నా తోటి పని వారు పాస్టర్ జోయల్ ఈ రకంగా ఆహ్వానించినందుకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? చాలా సంవత్సరాలు అయింది కదా. నాలో ఏమన్నా మార్పు వచ్చిందా? అయితే చూసి చెప్పండి. కొంచెం ఏం కావాలంటే నేను కొంచెం లావయ్యనా? రాజన్ గారు, సత్యానంద్ గారు, కొంతమంది పేర్లు మాత్రమే గుర్తున్నాయి. నేను వచ్చి చాలా సంవత్సరాలు అయింది. బట్ అనేకమైన విషయాలు జరుగుతున్నాయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మనం యేసు నమ్మలేదా? యేసు మనతో లేరా? ఎంతమంది యేసుని నమ్మారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఇప్పుడు మనం చదివిన మాటలో ఫస్ట్ లైన్ లో ఏమనుంది? కాబట్టి తనను నమ్మిన యూదులతో. ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? నమ్మినటువంటి వారితో చెప్తున్నారు. అఫ్కోర్స్ ఆ టైంలో జీసస్ క్రైస్ట్ అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన చుట్టూ ఉన్నవారు యూదులు, ఆ దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో. బట్ ఇప్పుడు కూడా మన మధ్య ఆయన ఉన్నారు, మనతో ఈ మాట చెప్తున్నారు. నమ్మిన వారితో మాత్రమే చెప్తున్నారు, నమ్మని వారితో చెప్పట్లా. అంటే సంఘము లోపల ఉన్న వారితో చెప్తున్నారు, సంఘము వెలుపల ఉన్న వారితో చెప్పట్లా. చీకటి కమ్ముకుంటుంది, పోరాటం తీవ్రంగా ఉంది. ఉందా? జరుగుతుంది. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలోనూ పోరాటం జరుగుతుంది. కొన్నిసార్లు చీకటి డామినేట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. అవునా కదా? అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో రకరకాల సమస్యలు, పరిచయలో సమస్యలు, సంఘంలో సమస్యలు. అవునా కదా? ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎప్పుడైతే చీకటి మన జీవితంలో మరలా పనిచేయడం మొదలు పెడుతుందో,
మన కుటుంబంలో, మన సంఘంలో, మన శారీరక, మానసిక, ఆత్మీయ జీవితంలో, ఆర్థిక స్థితిగతులలో, మనం పనిచేసే చోట, ఉద్యోగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యన, భార్యాభర్తల మధ్యన, సంఘ కాపరి విశ్వాసుల మధ్యన ఎందుకు ఇది జరుగుతుంది అంటే వాక్య పరిపూర్ణత లేకపోవడం. రెస్పాండ్ ఏంటి? అందుకోసమే యేసుక్రీస్తు ఇక్కడ నమ్మిన వారితో ఏమన్నారు అంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. అంటే యేసయ్యకి నిజముగా మనం శిష్యులై ఉండాలంటే ఆయనని జస్ట్ నమ్మి బాప్తిజం పొంది దేవుడి రాజ్యంలో నేను వచ్చేసాను, జీవగ్రంథంలో నా పేరు రాయబడిపోయింది, అమ్మయ్య రేపన్నాడు నేను ఈ శరీరాన్ని లోకాన్ని వదిలితే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతానులే అని హ్యాపీగా పడుకోవడానికి లేదు. ఈ చీకటి మనకి ఎగెయిన్స్ట్ గా వస్తుంది. కాబట్టి యేసు ఏం చెప్తున్నారంటే, మీరు నా వాక్యములో నిలిచి ఉన్నారు. నిలిచి ఉండడం అంటే ఏంటి? నేను ఎలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఇది నిలిచి ఉన్నట కాదు. ఇప్పుడు అంటే స్టేబుల్ గా ఉంది, స్థిరంగా ఉంది. ఎలాంటి సమస్యలు ఎదురైనా వాక్యంలో మనము స్థిరముగా ఉండాలి. అప్పుడు మాత్రమే సత్యము మనము గ్రహించుకోగలరు. ఆ సత్యము మనల్ని మనకి ఎదురయ్యే చీకటి పోరాటం నుంచి స్వతంత్రులుగా చేస్తారు. మనకు ఎదురయ్యే అనారోగ్యం నుంచి స్వతంత్రులుగా చేస్తారు. మనకు ఎదురయ్యే అంధకార సంబంధమైన అధికారము మన మీద చలామణి చేయడానికి ప్రయత్నం చేస్తుంటది కదా, దాని నుంచి స్వతంత్రులుగా చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల్ని స్వతంత్రులుగా చేస్తారు. మనసుకి నెమ్మది లేకుండా చేసే ఇంకా అనేక రకమైన విషయాలు అపవాది తన యొక్క ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ పోరాటం వాటన్నిటిపైన విజయాన్ని ఇస్తాడు. ఏంటది? సత్యము. చెప్పండి, సత్యము. సత్యము. ఈ సత్యము సరిగా తెలుసుకోలేదు అనుకోండి. సత్యం అంటే ఏంటి అసలు? ఇక్కడ సత్యం అంటే ఏంటి చెప్పండి, చూపించండి. దీని ఏ వాక్యం అంటారు? ఏమంటారు? ఎస్, సత్యవాక్యం. ఈ వాక్యములో ఉన్నటువంటి సత్యము మనము గ్రహించుకోవాలి అంటే ఈ వాక్యములో మన మనసు, మన హృదయము పెట్టి నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉండకంట నమ్మి బాప్తిజం పొంది సంఘానికి వస్తూ 20 సంవత్సరాలు ఉన్నా కూడా ఏం ప్రయోజనం? ఏదో ఒక బంధకంలో కొనసాగుతూనే ఉంటుంది. స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు. ఇప్పుడు సంఘానికి ఉన్న సమస్య ఇప్పుడనే కాదు, అప్పటి నుంచి ఉన్న సమస్య. అందుకోసము మీకు నిజంగా నాకు శిష్యులు అవ్వాలని ఉందా? అయితే నా వాక్యంలో నిలిచి ఉండండి. అప్పుడు మీరు సత్యాన్ని గ్రహించుకుంటారు. ఎప్పుడైతే సత్యము తెలిసి తెలియక, అరకొరగా తెలిసి సరిగ్గా గ్రహించుకోకుండా ఉన్నామో, ఒక విశ్వాసి అలా ఉన్నాడో, వెంటనే అపవాది అటాక్ చేయడం. శరీరంలో, మనసులో, ఆత్మలో, కుటుంబంలో, సంఘంలో, ఆర్థిక స్థితిగతుల్లో, పనిపాటుల్లో, అనేకమైన విషయాల్లో, జీవితంలో ఇంక చాలా విషయాలు ఉన్నాయి కదా, అన్నిటిలోనూ అటాక్ చేయడం. సరిగ్గా అప్పుడు మళ్ళీ మనకి స్వాతంత్రం కావాలి. స్వాతంత్రం అంటే ఏంటి? విడుదల కావాలి. ఎస్. సో ఈ సత్యము అంటే ఏంటి అనేది ఒకసారి చూస్తే ఈ వాక్యాన్ని అర్థమైంది. దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఇవాళ వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఏముంది? అందరికి తెలిసి ఉండాలి ఈ పాయింట్. చెప్పి ఆ లెక్కన పాస్టర్ గారు మిమ్మల్ని వద్దట్లేదు. ఈ లెక్కన చాలా ఫెమిలియర్ స్కిప్ చేసే ఒకసారి చూడండి అందరూ. ఈరోజు రాత్రి మనందరూ ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యాం? ఉపవాస ప్రార్థన. దేనికి? ఉపవాసము ప్రార్థన రెండు మన ప్రభు యొక్క సమక్షంలో దేవుని ఇంటిలో చేయాలి. ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి? ప్రభు అన్నారు కదా,
ఆయన శిష్యుల దగ్గరికి ఒక తండ్రి తన కుమారుణ్ణి తీసుకొని వస్తే ఆ శిష్యులు ఆ కుమారుడిలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. ఇంతలో ప్రభు కొండ దిగి వస్తూ ఉంటారు. కింద ఈ తండ్రితో పాటు వచ్చిన వ్యక్తులు ఆ శిష్యులతో గొడవ పడుతూ కనపడతారు. యేసయ్య వచ్చి అంటారు కదా, ఏమైంది నా శిష్యులతో మీకేమైంది అని అడిగితే అప్పుడు ఆ తండ్రి వచ్చి అంటాడు, ఈ శిష్యుల దగ్గరికి నా కుమారుని తీసుకొచ్చాను, వాళ్ళు ఇతరులో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. చిన్నప్పటి నుంచి ఇతరులో ఒక దెయ్యం పనిచేస్తుంది, అది అగ్నిలోనూ నీళ్ళలోనూ పార్త వస్తుంది. నా కుమారుడి పరిస్థితి రోజు రోజుకి చాలా దయనీయంగా తయారవుతుంది అని అంటే శిష్యులో తిరిగా ఉంటారు, అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం మీతో ఉంటాను. వాళ్ళలో విశ్వాసం ఉంది, కానీ అది ఎలా ఉంది? అల్పముగా ఉంది. అల్పం అంటే ఏంటి? స్వల్పం, చిన్నగా ఉంది. సో శిష్యులు మా డాడీ నన్ను తిట్టాడు అన్నట్టుగా కొంచెం చిన్నపుచ్చుకున్నారు. ఇంతలో యేసయ్య ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, వాళ్ళు పంపించారు. తర్వాత లోపలికి వెళ్ళి కూర్చుంటే శిష్యులు అందరూ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మేము ఈ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగి, కొన్ని ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యము. హల్లెలూయా. ఈ మన పోరాటంలో మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, సంఘంలో ఈ పోరాటం కొనసాగుతూ కదా. వన్స్ ఈ భూమి మీద పుట్టిన వ్యక్తి తను పుట్టినటువంటి స్థితిలో నుంచి, తన యొక్క విశ్వాస పరిస్థితిలో నుంచి, అవిశ్వాస స్థితిలో నుంచి, తన తల్లిదండ్రులు తనకి అప్పగించినటువంటి ఆ యొక్క విశ్వాస స్థితిలో నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతాడో, నమ్మిక ఉంచుతాడో, ఆ మరుక్షణం నుంచే అపవాది అనేవాడు అతని మీద టార్గెట్ చేస్తాడు. క్రీస్తును మీరు నమ్మకపోతే అపవాదికి మీరు శత్రువులు కాదు, అపవాదికి మీరు బానిసలు మాత్రమే. ఆ బానిసత్వంలో నుంచి విడుదల పొందుకొని యేసయ్య దగ్గరికి వచ్చి నమ్మిక ఉంచారు కాబట్టి వీడు నా దొడ్డిలో నుంచి వెళ్ళిపోతున్నాడు, నా రాజ్యం నుంచి దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోతున్నాడు, వీడిని ఎలాగైనా మనం తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకురావాలని చెప్పి ఆ విశ్వాసి వెనకాల చేసేస్తాం. ఆ చీకటి మనల్ని తరుముకొని వస్తుంది. ఈ సమయంలో సరైనటువంటి వాక్కు ప్రత్యక్షత మనలో లేకపోతే మనం సత్యము గ్రహించుకోలేము, ఆ సత్యము మనల్ని దాని నుంచి స్వతంత్రులుగా చేయలేదు. అర్థమవుతుంది? ఎప్పుడైతే ఈ చీకటి మనల్ని కమ్ముకుంటుందో కరెక్ట్గా అలాంటి సమయంలో తీవ్రమైన పోరాటంలో ఇలాగా ఉపవాస ప్రార్థన కూటములు కండక్ట్ 3 నెలల నుంచి అడుగుతున్నారు ఫస్ట్ జోయల్ గారు. ఎస్, గాడ్స్ టైం ఈస్ ద బెస్ట్ టైం. 3 నెలల నుంచి నేను మీ మధ్యకి భౌతికంగా రాలేదు, కానీ ఆత్మీయంగా మీకోసం ప్రార్థన చేస్తాను. ఆయన నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, జోయల్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైం, లెట్ మీ ప్రే అని అడిగారు. కంటిన్యూస్ గా ఆత్మలో పరిశీలన చేస్తూ ఉన్నాను. ఐఎమ్ సీకింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ముఖము వెతుకుతున్నాను. ఆయన చెప్పనండి, వాట్ హ్యాపెండ్, ఏం జరుగుతుంది. ఈ పోరాటము అంశమంతా కొనసాగుతుంది. పెద్ద పెద్ద సంఘాల్లో కొనసాగుతుంది. కొందరు ఆస్తుల కోసం, కొందరు డబ్బు కోసం, కొందరు ఫేమ్ కోసం రకరకాల జరుగుతుంది. భూమి అంతా చీకటి అంచె దినాలు వచ్చినాయి. ఆఖరి గడియల్లో మనం ఉన్నాం. ఇలాంటి సమయంలో ఇంకా చాలా జాగ్రత్తగా, బలముగా ప్రభు సన్నిధిలో మనము ఆత్మలో ఎదగాలి అంటే ఉపవాసం నుండి ప్రార్థించాల్సిన అవసరం చాలా. ఈ వేళ అంచెలంచెలుగా ఒక స్టెప్ బై స్టెప్ మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? దేవుడితో మాట్లాడాలి. ఎస్, నేను మీతో మాట్లాడుతున్నానా? నేను మీకు కనపడుతున్నానా? నా మాట కనపడుతుందా? చెప్పు, నా మాట కనపడుతుందా, వినపడుతుందా? మాట వినపడుతుంది కానీ కనపడట్లేదు కదా, మాటే లేదని అనొచ్చు మనం. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా ఆత్మరూపిగా ఉన్నారు. ఆయన మన కంటికి కనపడరు,
వినపడినటువంటి మాటను ఆయన వింటారు. మనం ఆయనతో మాట్లాడేటప్పుడు మన ఆత్మలో మాట్లాడాలి. ఆయన ఆత్మ కనుక ఆయనతో మనం కమ్యూనికేట్ చేసినప్పుడు మన ఆత్మలో నుంచి మాట్లాడాలి. కేవలము మన మనసులో నుంచి మన పెదాల ద్వారా మాట్లాడితే ఆయన వినడు. ఇది ప్రార్థన. ప్రార్థన ఎక్కడ మొదలవ్వాలి? ఇప్పుడు ఆత్మలో మొదలవ్వాలి, హృదయంలో మొదలవ్వాలి. పెదాలతో ప్రార్థన చేసినా, జస్ట్ మనసులో మనం ఏదో 4 మొక్కలు నేర్చుకొని ప్రార్థన చేసినా అది ఆయనకి ఇచ్చారు. లేకపోతే ఉపవాసం ఎందుకు? మనం ఖాళీ కడుపుతో ఆయన సన్నిధికి, ఆయన ఇంటికి వచ్చి వారి దుఃఖంతో ప్రార్థన చేస్తే తండ్రికి ఇష్టమా? నో. ఫాస్టింగ్, ఉపవాసము మన సీరియస్నెస్ ని తెలియజేస్తుంది. అంటే ప్రార్థన ఏదో కాకతాళీయంగా చేయకూడదు. ఎలా చేయాలి? సీరియస్ గా చేయాలి. పూర్వకాలం మన పూర్వీకులు ఆ దినాలలో గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఉపవాసం ఉండి మరి వాళ్ళ సీరియస్నెస్ తెలియజేసేవారు. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకి పరిష్కారం వెతకాలి అంటే సమస్య ఎందువల్ల వచ్చింది? నా తప్పు వల్ల వచ్చిందా? అపవాది దాడి వల్ల వచ్చిందా? దేవుడు అనుమతిస్తే వచ్చిందా? యోబు జీవితంలో వచ్చినట్టు, లేదంటే నా పూర్వీకుల తప్పు వల్ల వచ్చిందా? నన్ను ఎవరైనా శపించాడా? నాకు అగేన్స్ట్ ఎవరైనా చేతపడి చేశాడా? ఇంకో ప్రయోగం చేశాడా? అనేకమైన కారణాలు ఉంటాయి. బట్ సమస్యలో మనమైతే చిక్కుకొని ఉన్నాము, మనకు విడుదల కావాలి. అవునా కదా? అది పొందుకోవాలి అంటే మనము సీరియస్ గా ప్రే చేయాలి. టుడే వి విల్ డు దట్. ఈ రోజు చేద్దాం. ఆమేన్. మీ హృదయాలు సిద్ధపాటు చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో నౌ హెబ్రీయులకు రాసిన చూడండి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇది సత్యమేనా కాదా? సత్యమేనా? సో ఇప్పుడు దేవుడికి ఇష్టడై ఉండాలంటే మనకేం కావాలి? చర్చికి వస్తే సరిపోద్దా? బైబిల్ కొనుక్కుంటే సరిపోద్దా? ఉపవాసం ఉంటే సరిపోద్దా? తెలిసి తెలియని ప్రార్థన మన మనసులో నుంచి చేస్తే సరిపోద్దా? పొద్దుటి సాయంత్రం దాకా మోకరిల్లి చర్చిలో ఉంటే సరిపోద్దా? చెప్పండి. ఎన్ని చేసినా మన హృదయంలో విశ్వాసము లేకపోతే దేవుడికి ఇష్టడుగా ఉండడము అసాధ్యమాట. అంటే ఆల్మోస్ట్ సాధ్యం లేదు, సాధ్యము కాదు. మనం మాట్లాడుకుంటుంది ఏంటి? సత్యం. మనం చాలా జాగ్రత్తగా సత్యాన్ని గ్రహించడానికి ముందుకెళ్తున్నాం. అర్థమవుతుందా? సో బిఫోర్ వి ప్రే వి నీడ్ ఫెయిత్ ఇన్ అవర్ హార్ట్. Without faith in our heart, if we pray, God will not hear. చర్చికి వచ్చి బైబిల్ చేతిలో పట్టుకొని ఇలా నిద్రపోతే దేవుడికి ఇష్టం. మీరు 4 రోజులు, 2 నెలలు, 5 నెలలు, 10 నెలలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నిద్రపోండి. నా బిడ్డ పాప చర్చికి వచ్చి నిద్రపోతున్నాడు, ఇంట్లో నిద్రపోకుండా అని ఇష్టంగా ఫీల్ అవుతాడా దేవుడు? మరి ఎప్పుడు ఇష్టపడతాడు మనల్ని దేవుడు అంటే విశ్వాసము మనకు దేవుడు. సో ఎప్పుడైతే బైబిల్ మీరు గనక విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం అని చెప్తుందో, ఈ మన శత్రువు అయినటువంటి, మనందరికీ కామన్ గా ఉన్నటువంటి శత్రువు అయినటువంటి వాడు కూడా ఆత్మ సంబంధమైన పరిధిలోనే ఉన్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి. దేవుడు ఆత్మే, అపవాది ఆత్మే, మనము కూడా ఆత్మే. ఆత్మ, ప్రాణము, శరీరం. ఈ ఆత్మ, ప్రాణము, శరీరంలో ఆత్మ ఎల్లవేళలో ఉంటాడు, శాశ్వత కాలం ఉంటుంది. శరీరాన్ని చంపేవాడికి మీరు భయపడకండి, శరీరముతో పాటు ఆత్మను కూడా చంపగలే వాడికే భయపడండి అని బైబిల్ చెప్తుంది. ఒక్క మన ఆత్మను సృష్టించిన సృష్టికర్త మాత్రమే మన ఆత్మని నశింపచేయడు. ఆయన స్వయంగా మన ఆత్మను నశింపు చేసేంత వరకు మన ఆత్మకు చావులేదు. సో మనము కూడా అలాగే పరిశుద్ధ దేవదూతలు ఆత్మలే, ఈ దెయ్యాలు కూడా. బైబిల్ ఈ మర్మాన్ని చాలా సింపుల్ గా చక్కగా చెప్తుంది. సో ప్రస్తుతము కొంచెము కాలం ఈ భూమి మీద ఈ శరీరంలో జీవించే ఈ జీవితము
సంపూర్ణముగా ఆత్మ సంబంధమైనటువంటి సమీకరణాలతోనే నిండుకొని ఉంది. మన ఆత్మలో మనము పొందుకునే జ్ఞానం, మనము సత్యాన్ని ఎంత ఎక్కువ గ్రహించుకుంటామో అంత ఎక్కువ స్వేచ్ఛను అనిపిస్తాం. అర్థమవుతుందా నీకు? అందులో ఒకటి ఏంటంటే, దేవుడికి నేను ఇష్టడై ఉండాలంటే బైబిల్ పట్టుకొని టెన్షన్గా ప్రతి ఆదివారం పొద్దున్నే 10 నిమిషాల ముందు అంతరకండా వచ్చేసి చర్చిలో కూర్చొని పాస్టర్ గారు హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అని చెప్పి తర్వాత వాక్యం మొదలు పెట్టగానే నిద్రపోతే దేవుడికి ఇష్టడై ఉంటాము. సంఘానికి కొదువుగా ఉన్న, సంఘాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కూడా ఇదే వస్తుంది. ప్రార్థించండి, 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 కన్నీటితో ప్రార్థించండి, మోకరిల్లి ప్రార్థించండి అని చెప్తున్నారు. కానీ చెప్పే సేవకుడికి విశ్వాసాల హృదయాల్లో నిజమైన విశ్వాసము ఉందా లేదా అని పరిశీలించేది. అంటే నేను మన సంఘం కోసం మాట్లాడట్లేదు, అది సంఘ స్థితి కోసం మాట్లాడుతున్నాను. బయట ఇందాక నుంచి వచ్చింది నుంచి అందరినీ చూస్తుంటే చక్కగా చాలా డిసిప్లైన్ గా చూస్తున్నారు, వింటున్నారు. కొన్ని సంఘాల్లో అది లేదు, అసలు పిన్ డ్రాప్ సైలెంట్ గా వింటున్నారు, చూస్తున్నారు, మనసు పెట్టి వింటున్నారు. కొన్ని సంఘాలు అది లేదు, విసుగొచ్చేస్తుంది తెలుసా కొన్ని సంఘాలు. సో ప్రార్థించడానికి ముందు మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటేనే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా మనం ఆయనకి ఇష్టడై ఉన్న, ఆయన ఇష్ట జాబితాలో మనం ఉండవు అన్నమాట. సో విశ్వాసం కొదువుగా ఉంది అనుకున్నాం. ఇందాక మనం అనుకున్నట్టు యేసయ్య శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేనప్పుడు యేసయ్య వాళ్ళని చూసి అల్ప విశ్వాసులారా అంటే దాని అర్థం ఏంటి? కొద్దిపాటి విశ్వాసమే మీలో ఉందిరా అన్నట్టు ఆయన గురువు గారు. అంటే దీన్ని బట్టి చూస్తే విశ్వాసము కొల పరిమాణం ఉంది విశ్వాసానికి. అందులో విశ్వాసం లేదా విశ్వాసం ఉండబట్టే ఇక్కడ ఉన్నాం. లేదంటే టీవీ ముందు ఉంటాం, ఏ సీరియల్లో సినిమా చూస్తుంటాం, లేదంటే సినిమా థియేటర్లోనే ఉంటాం, లేదంటే ఇంకో చోట ఎక్కడో ఉంటాం. అవునా కదా? మనం విశ్వాసం కాబట్టి దేవుడి ఇంటికి వచ్చాం, మన ఇల్లు విడిచిపెట్టి వచ్చి ఇక్కడ దేవుడు యొక్క వాక్యములో సత్యాన్ని అన్వేషిస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేసి. కాబట్టి అపవాదికి మనం అంటే ఒక పక్కన భయము, ఒక పక్కన కచ్చి, చాలా కార్యాలు జరుగుతుంది. బట్ బై ఫెయిత్, విశ్వాసంతో మనము ఈ రోజు వాటన్నిటినీ జయిస్తాం. ఆమేన్. ఈ విశ్వాసము దొంగిలించాలని, చెదరగొట్టాలని అపవాదనే వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. ఇది నేను చెప్తున్న మాట, యేసయ్య చెప్పిన మాట. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. సీమోన్ అంటే ఎవరండి? పేతురు కదా. ఎవరి పేతురు? యేసయ్య ప్రథమ శిష్యుడు. అవునా? క్రీస్తు యొక్క సంఘానికి ప్రథమ శిష్యుడు ఎవరు అంటే పేతురు, సీమోను పేతురు. ఆ సీమోను పేతురుతో స్వయంగా యేసయ్య చెప్తున్నారు, సీమోను సీమోను, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. దీనికి యేసయ్య ఏంటి సాతాను కోసం తన శిష్యులకి ఇలా చెప్పడం ఏంటి? అర్థమవుతుందా? పేతురు శిష్యుడేనా? పేతురు విశ్వాసేనా? పేతురు యేసును వెంబడించేవాడేనా? పేతురు యేసును ప్రేమించేవాడేనా? పేతురు యేసు శిష్యుల ప్రథమ వ్యక్తేనా? అలాంటి వ్యక్తిని సాతాను కోరుకోవడం ఏంటి? ఇప్పుడు మీకు అర్థం అవడం మొదలు పెడుతుంది. యేసు పేతుర్ని తన మొట్టమొదటి శిష్యుడిగా ఎన్నుకున్నాడు కాబట్టి అపవాది కూడా పేతురుని గోధుమ వలె జల్లించడానికి చూస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఈ విషయం గ్రహించినటువంటి యేసయ్య, సీమోను బీ కేర్ఫుల్, ఈ సాతాను నిన్ను గోధుమల వలె జల్లించడానికి కోరుకుంటున్నాడు. చదవండి ఇప్పుడు క్లియర్గా. ఎవరో ఒక చదవండి.
మీ నమ్మిక తప్పిపోకుండానట్లు. 1 సెకండ్ ఇది చూడండి. తెలుగు బైబిల్లో నమ్మిక అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఫెయిత్ అని ఉంది. విశ్వాసం అంటే నువ్వు విశ్వాసంలో తప్పిపోకుండానట్లు నేను నీకోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఈ రోజుకి కూడా యేసయ్య రక్తము మన కోసము పరలోకములో మొర్రపెడుతుంది. మనకి మొదటి ఆదరణకర్త యేసయ్య ప్రధాన యాజకుడిగా ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మన మధ్యన మనలో నుంచి ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు. ఎప్పుడైతే కోల్పోబోతున్నటువంటి లేక కోల్పోయినటువంటి సన్నగిలినటువంటి అల్పమైనటువంటి విశ్వాసంతో ఉన్న మనము సంపూర్ణమైనటువంటి సత్యాన్ని గ్రహించుకుంటూ విశ్వాసంలో కూడగొట్టుకుంటామో అప్పుడు వీళ్ళిద్దరి యొక్క ప్రార్థన ప్రతిఫలము మన జీవితంలో ఖచ్చితంగా చూస్తాం. ఇది మనకి చాలా అవసరం. అలా చూడాలంటే మనలో ఉన్నటువంటి విశ్వాసం తక్కువ ఉందని మనం గుర్తించి ఎలా గుర్తిస్తాము? మనకి ఎదురయ్యే సమస్య కంటే మనకున్న విశ్వాసం చిన్నదైపోయింది. చాలా క్లియర్ గా మన జీవితాన్ని చూస్తే అర్థమైపోతుంది. అపవాది మనకి కలిగించే శ్రమ, శోధన, కష్టము, దుఃఖము, వ్యాధి, ఆర్థిక ఇబ్బందులు మనకంట ఎక్కువగా ఉంది. దాన్ని మనం ఎదిరించలేక విశ్వాసంలో సన్నగిల్లి ప్రభువా నన్ను రక్షించు ప్రభువా కన్నీటితో మొరపెడుతున్నాను తప్ప విశ్వాసంలో కూడగట్టుకొని అసలు విశ్వాసం అంటే ఏంటి, నేను ఎందులో విశ్వాసం ఉంచాను, ఈ పోరాటం నేను ఎలా కొనసాగించాలి అని సత్యవాక్యములో నుంచి గ్రహింపు పొందకుండా ఇరుక్కొని నలిగిపోతుంది. ఆ స్థితి ఇక్కడ కనపడుతుంది. బట్ ఈరోజు ఆ స్థితి ఖచ్చితంగా వెనుదిరుగుతుంది. ఆమేన్. మీరందరూ ఆత్మలో నింపబడి, ఆత్మలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మతో నింపబడి, మనసులో సమాధానం కలిగి, సంతోషం కలిగి, ఆనందం కలిగి, శరీరంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలిగి, హృదయంలో బలమైనటువంటి జ్ఞానము కలిగి దేవుడు ఆత్మ నడిపింపులో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యము నేను మీతో మాట్లాడలేదు సుమా, నాకు దేవుడు ఫస్ట్ నుంచి అలా నేర్పించాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం బోధించాలి ప్రభువాయిలకి అని ముందుగానే ఓకే ఏదో ప్రిపేర్ చేసేసుకొని ఒక పాయింట్ రాసుకొని రాను. దేవుడు అలా నేర్పించాలి ఫస్ట్ నుంచి. జస్ట్ లుకింగ్ అట్ ద లార్డ్. 3 months బ్యాక్ ఆయన ఇన్వైట్ చేశాడు. నిన్న కాక మొన్న దేవుడు నాకు ఈ మెసేజ్ ఇచ్చాడు, మీతో మాట్లాడు. అండ్ జస్ట్ ఆ మెసేజ్ని మోసుకొచ్చానంటే ఒక పోస్ట్ మ్యాన్ లాగా మాట్లాడుతున్న మాత్రం నేను తెలుసుమా, దేవుడు మాత్రమే మీతో మాట్లాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యము. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? విశ్వాసం కావాలి. మనలో విశ్వాసం తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని మనం ఎలా పరిశీలన చేసుకోవచ్చు? మనకు ఎదురయ్యే సమస్యలను చూస్తే మనకు అర్థమైపోతుంది. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ, ఆ దుఃఖం మన విశ్వాసానికంటే ఎక్కువగా ఉంది అని క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకేం కావాలి? విశ్వాసం కావాలి. ఎప్పుడైతే మనకు ఎదురయ్యే సమస్య, శ్రమ మనకంటే ఎక్కువగా ఉన్నదని మనం గ్రహించుకున్నామో అపవాది మనల్ని కూడా భోజనంగా చెల్లిస్తున్నాడు అని మనం గ్రహించుకోగలుగుతాం. సో ఇప్పుడు మనం సత్యవాక్యంతో ధ్యానం చేసి ఆ వాక్యంతో నింపబడితే వాక్యము వినుట వలన మనలో ఏం కలుగుతుంది? విశ్వాసం. అలా వాక్యము శ్రద్ధగా వినాలంటే ఇలా ఉపవాస కూటమి పెట్టుకొని చాలా శ్రద్ధగా ప్రభు సన్నిధిలో వేద్దాం. అదే ఆయన చేశారు. నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆమేన్. అర్థమైందా వినేష్? సో ఇప్పుడు విశ్వాసంలో మనం ఎదగాలి అంటే సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఎవరైనా నిద్రపోతున్నారనుకోండి, నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నట్ట? ఆ వ్యక్తి శరీరం మాత్రమే ఉంది, వ్యక్తి ఎక్కడ లేడు. వ్యక్తి ఎక్కడున్నాడు? ఆత్మ సంబంధమైన ప్రయాణానికి వెళ్ళాడు, జర్నీకి వెళ్ళాడు, షికార్కి వెళ్ళాడు. మైండ్ ఆఫ్ బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా. అప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, ఇలా చూస్తూనే ఉన్నాడు. అంటే వ్యక్తి ఉన్నది, బాడీ ఉన్నది, కానీ మైండ్ మాత్రం ఎక్కడికో షికార్కి వెళ్ళింది.
అదే ఒక వ్యక్తి నిద్రపోతారు అనుకోండి, ఆ పాప నిద్రపోయింది, చిన్న బిడ్డ నిద్రపోతుంది. ఇప్పుడు ఆ పాప పేరు ఏంటమ్మా? సంహిత. ఇక్కడ ఉన్నట్ట లేనట్ట? సంహిత లేదు, సంహిత శరీరం మాత్రమే ఉంది. సంహిత ఆత్మ సంబంధమైన లోకంలో విహారానికి వెళ్ళి. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటల సంహిత వింటున్నా? బికాస్ సంహిత ఇస్ absent, her body is only present here, spirit and soul absent. బాడీ ఉంది. ఒక ఆయన కూర్చొని ఇంటి దగ్గర మా నాన్న ఏం చేస్తున్నాడు, మా అమ్మ చికెన్ ఉందో లేదో, మా నాన్న మొత్తం రెండు పెట్టలేసి తాగెత్తలేము, తినేస్తాడేమో, నేను ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తాడా అని ఆలోచించుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అంటే అతను ఇక్కడే ఉన్నాడు, శరీరం కూడా ఇక్కడే ఉంది, కానీ మైండ్ మాత్రం ఎక్కడ ఉంది? ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఇంటి దగ్గర ఉన్న చికెన్ కర్రీ చుట్టూ తిరుగుతుంది అనమాట. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సంఘములకు వచ్చి చాలా సీరియస్ గా మనము ప్రార్థనలో గడిపితే సత్యవాక్యం గ్రహించుకుంటాం. ఆ సత్యవాక్యం ఆత్మ మనకు బోధిస్తారు. పరిశుద్ధాత్ముడు సంఘముతో బోధించినప్పుడు వినుట వల్ల మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసముతో మనము మనకి ఎదురుగా వస్తున్నటువంటి శత్రువుని జయించగలం. దిస్ ఇస్ వాట్ వి నీడ్ నౌ.